2024 జనవరిలో రాయబడేటువంటి విద్యార్థులకి ఫిజిక్స్ పరంగా కొన్ని సూచనలు సలహాలు. ఫిజిక్స్ని ఒక 5 పార్ట్స్గా తయారు చేసుకుంటే ఈ 5 పార్ట్స్లో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఎక్స్ట్రా సిలబస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. రెండో ప్రియారిటీ ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్, మూడో ప్రియారిటీ ఏంటంటే ఆప్టిక్స్ అండ్ థర్మోడైనమిక్స్, నాలుగో ప్రియారిటీ ఏంటంటే ఎలక్ట్రిసిటీ, ఐదో ప్రియారిటీ ఏంటంటే మెకానిక్స్ 1 and 2. ఈ అన్నింటిలో కూడా ఫిజిక్స్ పరంగా ఏంటంటే ప్రతిదీ కూడా ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి సిలబస్ని దాటి పెట్టలేదు. స్ట్రైట్ క్వశ్చన్సే వస్తున్నాయి, అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ రావట్లేదు. దీంట్లో మన ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా సిలబస్ కానీ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ కానీ తీసుకుంటే దాని నుంచి ఫిజిక్స్ పరంగా 15% వెయిటేజ్ ఇవ్వాలని ఎన్టీఏ వాళ్ళు డిసైడ్ చేశారు. దాంట్లో నేను యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎర్రర్స్ అండ్ మెజర్మెంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే క్యాపిలారిటీలో ఉన్నటువంటి ఈక్వేషన్స్, రెజొనేటింగ్ ఎయిర్ కాలమ్ ఆపరేటర్స్, స్క్రూ గేజ్ వెనీర్ క్యాలిపర్స్, ఇవి అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్సే వస్తున్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్కి ఎక్స్ట్రా సిలబస్కి ఇవ్వండి. రెండో ప్రియారిటీ ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ ఎందుకంటే 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 4 to 5 క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్, సబ్స్టిట్యూషన్ మెథడ్, జస్ట్ బేసిక్ ఈక్వేషన్సే నుంచే వస్తున్నాయి. కాబట్టి సెకండ్ ప్రియారిటీ మోడర్న్ ఫిజిక్స్కి ఇవ్వండి. మోడర్న్ ఫిజిక్స్లో 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. దీంట్లో కూడా డి బ్రోగ్లీ వేవ్ లెంత్, బోర్స్ మోడల్, ఇవి కూడా కెమిస్ట్రీకి ఎలిమెంట్ కాబట్టి ఈజీగా మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రియారిటీ ఆప్టిక్స్ అండ్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ తీసుకుంటే మనకి కెనడీ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. దానికి కూడా జస్ట్ బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ వెలాసిటీ. రెండవది థర్మోడైనమిక్స్ తీసుకుంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫస్ట్ లా థర్మోడైనమిక్స్, సెకండ్ లా థర్మోడైనమిక్స్ నుంచే వస్తుంది. రే ఆప్టిక్స్ తీసుకుంటే మనకి రే ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, దాని నుంచి మన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్, ప్రిజం, అవి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటే ఎలక్ట్రిసిటీలో కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ రావడం ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ డైఎలెక్ట్రిక్ ఆన్ ది కెపాసిటర్, నెక్స్ట్ బేసిక్ ఈక్వేషన్స్లో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ నుంచి మనకి ఈక్వేషన్, డైరెక్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో వస్తుంది. నెక్స్ట్ ఏసీ సర్క్యూట్స్లో ఎక్కువగా వచ్చిన క్వశ్చన్, ఏసీ సర్క్యూట్స్లో రెజొనెన్స్ అనే ఈక్వేషన్స్ మీద మనకు వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ టర్మ్ తీసుకుంటే మెకానిక్స్ 1 and 2. మెకానిక్స్ 1 and 2లో కూడా డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ మెథడ్, బేసిక్ ఈక్వేషన్, సబ్స్టిట్యూషన్ మెథడ్ నుంచే వస్తుంది. ఎక్కువ మంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిలబస్ ఏమి డిలీట్ చేశారు. ఆ డిలీట్ సిలబస్ ఏంటంటే ఈ సంవత్సరం నుంచి ఏ సిలబస్ డిలీట్ చేశారో అది జాగ్రత్తగా మనం ఫాలో కావాలి. ఏ సిలబస్ డిలీట్ చేశారనే దాని మీద సింపుల్ హార్మోనిక్ మోషన్లో డాంప్డ్ ఆసిలేటర్ డిలీట్ చేశారు. అదేవిధంగా మోడర్న్ ఫిజిక్స్లో మనకి రేడియో యాక్టివిటీ సిలబస్ డిలీట్ చేశారు. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ని డిలీట్ చేశారు. అదేవిధంగా మనకి ఈ సిలబస్ మనం తీసుకున్నప్పుడు ఏ సిలబస్ని డిలీట్ చేశారు అనేది ఎలాగా అంటే మనకి ఎన్టీఏ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి 2021, 22, 23 పేపర్స్ని చూసుకుంటే మన ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ నుంచి ఏ సిలబస్ మీరు డిలీట్ చేశారో ఆ క్వశ్చన్స్ మాత్రం చదవకుండా మిగతా క్వశ్చన్స్ చూడండి. ఏది కూడా డైరెక్ట్ క్వశ్చన్ మాత్రమే, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి, కానీ అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఏమీ లేవు. ఫిజిక్స్ పరంగా 100% సాధించడం చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ బేసిక్ ఈక్వేషన్, సబ్స్టిట్యూషన్ మెథడ్ మీదనే ఉంది. కాబట్టి 2024 రాసే విద్యార్థులకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.